పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా మేము భావించే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు భగవంతుడైనటువంటి అల్లా ఆశీస్సులతో మా నాన్నగారి ఆశయాలు కొనసాగించే విధంగా నాన్నగారు ఏ విధంగా అయితే ప్రతి సంవత్సరం ఆయన ఉన్న నాళ్ళు రంజాన్లో ఏదో ఒక సేవా కార్యక్రమం ఈ సమాజానికి అందిస్తూ వచ్చారో దాన్ని కంటిన్యూ చేసే విధంగా దాన్ని కొనసాగించే విధంగా ఈ యొక్క రంజాన్ తోఫాని ఈ సంవత్సరం అందించాలనుకున్నాం. దానికి విశేష స్పందన రావడం, అందరూ వాటికి వాళ్ళందరూ కూడా దాన్ని స్వీకరించడం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ కార్యక్రమం సందర్భంగా మమ్మల్ని ఆశీర్వదించడం వచ్చిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు, అలాగే మా స్థానిక ఎమ్మెల్యే గారు, జిల్లా అధ్యక్షుల వారు, మిగతా నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జమత్ సాబ్ ఫౌండేషన్ ఇది పేద ప్రజల కోసం, వాళ్ళ యొక్క శ్రేయస్సు కోసం ఏ రోజైతే నాన్నగారు ఏర్పాటు చేశారో దాన్ని ఈ విధంగా కొనసాగించడం ఎంతో ఆనందిస్తుంది. ఇలాగా సేవా కార్యక్రమాల్ని జమత్ సాబ్ ఫౌండేషన్ ద్వారా మరిన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ సభకు తెలియజేసుకుంటూ, పేద ప్రజలందరికీ ఎప్పుడూ తోడుగా ఉంటామని కూడా ఈ సభకు తెలియజేసుకుంటూ, అలాగే మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువ నాయకులు నారా లోకేష్ గారి ఆశీస్సులు ఎప్పుడూ మాకుంటాయని కూడా మేము కోరుకుంటూ, అలాగే వారి యొక్క ఆశతో వారి ఏ విధంగా అయితే ప్రజలకి అందుబాటులో ఉండమంటారో, ప్రజలకి ఎలాగ ఉపయోగపడమంటారో ఆ విధంగా మేము ముందడుగులు వేస్తూ వారిని అనుసరిస్తూ ముందుకెళ్తామని కూడా సభకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ముస్లిం సోదర సోదరిములందరికీ కూడా ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, స్వర్గీయ చమన్ సాబ్ గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో వారి తనయుడు డాక్టర్ ఉమర్ గారు ఈరోజు 2500 మందికి రంజాన్ తోఫా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ జడ్పీ ప్రాంగణంలో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మా తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నిజంగా రంజాన్ పవిత్ర మాసంలో ప్రతి ఒక్కరు కూడా చేదోడు వాదోడుగా ఉండాలి, తన వంతు సహాయ సహకారాలు అందించాలనే లక్ష్యంతో వారి తండ్రి గారి యొక్క స్మారకంగా ఈరోజు ఉమర్ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందరూ కూడా, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా మైనార్టీ వారికి బడ్జెట్లో దాదాపు 6,000 కోట్ల రూపాయలు కేటాయించి వారి యొక్క సంక్షేమానికి అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ, మొదటి నుంచి కూడా ముస్లిం సోదర సోదరులందరూ కూడా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమం తీసుకొచ్చింది కదా తెలుగుదేశం పార్టీది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఇదివరకే మనకి అందరూ కూడా హజ్ యాత్ర చేపట్టడానికి సబ్సిడీతో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హజ్ భవన నిర్మాణం కానీ, మైనార్టీ సోదరిమణులకి ఆర్థికమైనటువంటి చేయూత కావచ్చు, విదేశీ విద్య కోసము ఆర్థికమైన సహాయం కావచ్చు, అదేవిధంగా మహిళలకి ప్రత్యేకించి వివాహం అయ్యే సమయంలో ₹1,00,000 దాకా వాళ్ళందరికీ తోడ్పడిచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు. ఈ విధంగా ఇమాములకి, మోజామాలకి గౌరవ వేతనం ఇచ్చే కార్యక్రమంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలని తెలుగుదేశం పార్టీ తీసుకొస్తుంది. ముందుగా ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా మేము ముందుకెళ్తున్నాము. ఈరోజు అనేక రకాలైనటువంటి సమస్యలు